ఈ 2025లో మీరు అబ్రాడ్లో మాస్టర్స్ చేద్దాం అనుకుంటే నేను చెప్పే ఈ 5 పాయింట్స్ క్రాస్ చెక్ చేసుకోకపోతే మీకు 30 లక్షల పైన వేస్ట్ అయిపోతాయి. జాగ్రత్త. ఆ పాయింట్స్ ఏంటి, ఏమేమి క్రాస్ చెక్ చేసుకోవాలి అన్ని క్లియర్గా చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే అబ్రాడ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మనం చెప్పినంత క్లియర్గా ఎవ్వరూ చెప్పరు. సో మీరు అబ్రాడ్ ప్లానింగ్లో ఉంటే మాత్రం మన ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ పాయింట్ అకాడమిక్ రెప్యుటేషన్. మీరు అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవడం మాత్రం చాలా ఇంపార్టెంట్. ర్యాంకింగ్ మాత్రమే కాదు, ప్లేస్మెంట్స్ కూడా చూసుకోవాలి. టాప్ యూనివర్సిటీస్కి మంచి రెప్యుటేషన్ ఉంది, గ్లోబల్ రికగ్నైజేషన్ ఉంటే మీ డిగ్రీకి వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది. యూనివర్సిటీ కోర్స్ స్ట్రక్చర్, ఇండస్ట్రీ కనెక్షన్స్ అండ్ అల్యూమినై నెట్వర్క్ కూడా బాగా రీసెర్చ్ చేసుకోవాలి. ఇవి మీ కెరియర్కి లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తాయి. సో కేర్ఫుల్గా యూనివర్సిటీని చూస్ చేసుకోండి. నెక్స్ట్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. లక్షల మనీ పెట్టి మాస్టర్స్కి అబ్రాడ్ వెళ్ళింది జస్ట్ చదువుకుని రావడానికి కాదు కదా. మాస్టర్స్ అయిన వెంటనే చేతిలో జాబ్ ఉండాలి. సో మీరు జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉండే కంట్రీస్ చూసి సెలెక్ట్ చేసుకోండి. మాస్టర్స్ అయ్యే లోపు జాబ్ ఉంటే మీకు అక్కడే సెటిల్ అవ్వడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్, కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ లివింగ్. అబ్రాడ్లో చదువుకోవాలంటే 15 లక్షల్లో చదివేసుకోవచ్చు, ₹1,00,00,000 కూడా చదువుకోవచ్చు. బట్ మీ ఫ్యామిలీస్ ఫినాన్షియల్ స్టెబిలిటీని బట్టి బడ్జెట్లో ఎక్కడ చదువుకోవచ్చు అని బాగా రీసెర్చ్ చేసి ప్లాన్ చేసుకోండి. మిడ్ రేంజ్ సిటీస్లో యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకోండి. కాస్ట్ ఆఫ్ లివింగ్ అండ్ పార్ట్ టైం జాబ్స్ కాంపిటీషన్ రెండు తక్కువ ఉంటాయి. కల్చరల్ ఫిట్ అండ్ సోషల్ ఎన్వైరన్మెంట్. ఈ మధ్య అబ్రాడ్లో చాలా న్యూస్ వింటున్నాం, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మీద అటాక్ చేస్తున్నారని. సో ఇలాంటి ఇబ్బందులు ఏం లేకుండా సేఫ్ కంట్రీని సెలెక్ట్ చేసుకోవాలి. మాస్టర్స్ ఎంత ఇంపార్టెంటో మన సేఫ్టీ కూడా అంతే ఇంపార్టెంట్. మనం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి సేఫ్టీ పారామీటర్స్ కూడా చూసుకోవాలి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, వీసా అండ్ ఇమిగ్రేషన్ పాలసీస్. అబ్రాడ్కి వెళ్ళే ప్రాసెస్లో మోస్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఇదే. వీసా ప్రాసెస్ నుంచి వీసా అప్రూవల్స్ వరకు ఈజీగా అయిపోయేలా ఉన్న కంట్రీస్ని చూస్ చేసుకోవాలి. వీసా సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్న కంట్రీస్ సెలెక్ట్ చేసుకోవడం కంటే మాస్టర్స్ అయ్యాక నీకు వర్క్ వీసా ఈజీగా వచ్చేలా ఉన్న కంట్రీస్ని సెలెక్ట్ చేసుకుంటే సెటిల్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కొంచెం లేట్ అయినా పర్లేదు, ఈ పాయింట్స్ అన్ని చాలా జాగ్రత్తగా చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. ఒక్కసారి రాంగ్ స్టెప్ వేస్తే వెనక్కి తీసుకోలేం. మీరు ఏం సెలెక్ట్ చేసుకున్నా, ఎలా సెలెక్ట్ చేసుకున్నా అన్నీ ఇప్పుడే జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. అబ్రాడ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇంతకన్నా ఇంకెక్కడ మీకు క్లియర్గా చెప్పరు. మీరు కనుక అబ్రాడ్ ప్లానింగ్లో ఉంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అబ్రాడ్ రిలేటెడ్ ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్కి వచ్చేయండి, క్లియర్గా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఆల్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.